హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆరండి. మీరు చూస్తున్న టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, మన టాపిక్ వచ్చి మనకి రెడ్మీ నుంచి ఒక మొబైల్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ మొబైల్ వచ్చి మనకి ఏప్రిల్ 26వ తారీఖు లాంచ్ అవుతుంది. అయితే దాని స్పెసిఫికేషన్ లీకేజ్ అయినా కూడా ఏమేమి స్పెసిఫికేషన్ ఉన్నాయో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మొబైల్ పరంగా చూసుకుంటే మనకు మొబైల్ వచ్చి మనకి రెడ్మీ K70 Pro. ఇందులో చూసుకుంటే మనం ఒకసారి డిజైన్ మీద లుక్ వేద్దాం. డిజైన్ చూసుకుంటే మనకి ఈసారి మొత్తం గ్లాసీ ఫినిష్తో లభిస్తుంది కాబట్టి డిజైన్ పరంగా చూసుకుంటే చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. అలాగే డిజైన్తో పాటు ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి డిస్ప్లే చూసుకుంటే మనకి ఈసారి 6.7 ఇంచ్ డిస్ప్లే ఫ్రెండ్స్. OLED డిస్ప్లేతో లభిస్తుంది. దీని డిస్ప్లే చూసుకుంటే మాత్రం OLED డిస్ప్లే ఫ్రెండ్స్. డిస్ప్లే పర్ఫార్మెన్స్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మనకి. దీంతో పాటు మనకు 144 రీఫ్రెష్తో లభిస్తుంది. అలాగే మనకి ఇది వచ్చి బెజల్లెస్ స్విచ్ పంచ్ వద్ద లభిస్తుంది. డిస్ప్లే చూసుకుంటే డిస్ప్లేలో మనకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి HDR10+ సపోర్ట్ కూడా ఉంది. అలాగే వైడ్ అండ్ L1 సపోర్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. దీనిలో మనం ఇది అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ ప్రైమ్ వీడియోస్ ఇలాంటివి మనకి HDలో కంటెంట్ అనేది చూసుకోవచ్చు. దీంతో పాటు ఇంకో మనకి అడ్వాన్స్ ఫీచర్ ఏంటంటే మనకి ఇది వచ్చి మనకి 2000 nits వరకు పీక్ బ్రైట్నెస్ లభిస్తుంది. అలాగే మనకి 2K వరకు రెజల్యూషన్ కూడా లభిస్తుంది. అంటే ఓవరాల్గా డిస్ప్లే అనేది చూసుకుంటే డిస్ప్లే అనేది చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఎవరైతే మనకు వీడియో లవర్స్ ఉంటారో, మనకి మూవీస్ కానీ ఇలాంటి వీడియోస్ చూసేవారు ఎక్కువ ఉంటారో వారి కోసం అయితే డిస్ప్లే అయితే చాలా అద్భుతంగా యూజ్ అవుతుంది. డిస్ప్లే పర్ఫార్మెన్స్ అనేది చాలా బెటర్గా ఉంది. ఈసారి చూసుకుంటే మనకి మొబైల్ లాంచ్ అయ్యాక తెలుస్తుంది మనకి డిస్ప్లే పర్ఫార్మెన్స్ ఎంత వేరే లెవెల్లో ఉంటుందో. అలాగే దీంతో పాటు చూసుకుంటే మనకు ప్రోసెసర్ విషయానికి వస్తే మనకు స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రోసెసర్ ఫ్రెండ్స్. ఈ ప్రోసెసర్ యూజ్ చేసుకుని మనకి గేమర్స్ అయితే ఎవరు ఉన్నారో వారి కోసం అయితే హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఏంటంటే మనకి BGM లాంటి గేమ్స్ అనేవి స్మూత్ నుంచి ఎక్స్ట్రీమ్లో మనకి 60 FPS గేమింగ్ అనేది బెటర్ ఆప్షన్గా లభిస్తుంది. ఎందుకంటే మనకి స్నాప్డ్రాగన్ నుంచి 8 Gen 3 ప్రోసెసర్ కాబట్టి ఇందులో గేమింగ్ కూడా చాలా ఇంప్రూవ్గా ఉంటుంది. మనకి మల్టీ టాస్కింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఇది వచ్చి క్లాక్ స్పీడ్ వచ్చి 3.6 GHz మీద క్లాక్ స్పీడ్ లభిస్తుంది. అలాగే 4 nm మీద చిప్సెట్ మీద లభిస్తుంది. అలాగే 64 బిట్ మీద కూడా రన్ అవుతుంది కాబట్టి చాలా అద్భుతంగా చెప్పుకోవచ్చు ఈ ప్రోసెసర్ చూసుకుంటే. అంటే ఓవరాల్గా ప్రోసెసర్ అయినా డిస్ప్లే అయినా రెండు అద్భుతంగానే ఉన్నాయి. ఈ రెండింటికైతే లైక్ అయితే అయ్యాను ఫ్రెండ్స్. అలాగే దీంతో పాటు కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాతో లభిస్తుంది. 3 కెమెరా హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెయిన్ కెమెరా 50 MP, ఇది వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. సెకండరీ కెమెరా వచ్చి 12 MP, ఇది వచ్చి మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. థర్డ్ వన్ వచ్చి మనకు హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 50 MP, ఇది వచ్చి టెలిఫోటో లెన్స్ అప్ టు మనకు 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకునే అవకాశం ఉందంటే పిక్చర్ క్వాలిటీ అయినా కొంచెం బెటర్గా వస్తాయి. మనకి బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసుకొని మనకు 8Kలో 30 FPS వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఒక LED ఫ్లాష్ లైట్ కూడా లభిస్తుంది. అంటే ఓవరాల్గా కెమెరా లవర్స్ ఎవరైతే ఉన్నారో వారి కోసం అయితే కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈసారి కెమెరాలో ఫోటో షాట్స్ అయినా పిక్చర్స్ క్వాలిటీ అయినా చాలా అద్భుతంగా వస్తాయి. మనకు డ్యూయల్ వీడియో రికార్డింగ్ కూడా ఉంటుంది మనకి కెమెరాలో చూసుకుంటే. ఇది చాలా అద్భుతమైన ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. మనకి కెమెరా డిపార్ట్మెంట్కి వస్తే బ్యాక్ సైడ్ కెమెరా అయితే చాలా బాగా ఉంది. బ్యాక్ సైడ్ కెమెరాకి అయితే లైక్ అయ్యచ్చు. కాకపోతే మైనస్ పాయింట్ ఏంటంటే మనకి ఫ్రంట్ సైడ్ కెమెరా అనేది కొంచెం మైనస్ పాయింట్ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇక్కడ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి 60 MP ఇచ్చారు. ఈ 16 MP ఇచ్చే వాళ్ళు 50 MP అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే మనకి ఇందులో 16 MP ఇచ్చారు. వీటితో పాటు ఫుల్ HD 30 FPS వీడియో రికార్డింగ్ ఇచ్చారు. ఇక్కడ ఒక మైనస్ పాయింట్ ఉంది. ఒకటైతే మీరైతే దృష్టి పెట్టాల్సి ఉంది. కెమెరాస్ లవర్స్ ఎవరైతే ఉన్నారో సెల్ఫీస్కి అయితే పనిచేయదు మొబైల్. ఓన్లీ బ్యాక్ సైడ్ వీడియో రికార్డింగ్ అయితే చాలా అద్భుతంగా యూజ్ అవుతుంది కెమెరా పరంగా చూసుకుంటే. నా ఒపీనియన్ అయితే ఇది. అలాగే బ్యాటరీ చూసుకుంటే మాత్రం 5000 mAh బ్యాటరీ ఫ్రెండ్స్ చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాటరీ బ్యాకప్ అనేది ఎంత లేదన్నా 1 day వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అలాగే దీని ఛార్జర్ వచ్చి 120 వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జర్ కూడా లభిస్తుంది. ఇది వచ్చి మనకి టైప్ సి కేబుల్తో లభిస్తుంది కాబట్టి ఛార్జింగ్ టైం వచ్చి మనకి ఎంత లేదైనా 30-40 minutes పర్సెంట్స్లో 100% ఛార్జింగ్ అనేది ఎక్కేస్తాయి కాబట్టి బ్యాటరీ బ్యాకప్ కూడా ఇక్కడ మనకి తగ్గేది లేకుండా 1 day వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. హెవీగా వాడుకుంటే మాత్రం 9-10 hours వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఇక్కడ గుర్తు అయితే పెట్టుకోండి. అలాగే ఇందులో చూసుకుంటే మనం ఫ్యూచర్స్ పరంగా చూసుకుంటే మాత్రం అన్ని బాగానే ఉన్నాయి ఫీచర్స్. మైనస్ పాయింట్లు అయితే 1-2 ఉన్నాయి. అవి స్కిప్ చేస్తే మాత్రం మొబైల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు కొంచెం కంఫర్ట్గా యూజ్ చేసుకుంటే మాత్రం మొబైల్ అనేది హైలైట్గా ఉంటుంది. అలాగే దీంతోపాటు ఆండ్రాయిడ్ చూసుకుంటే Android 14తో లభిస్తుంది. యూఎస్ గురించి చూసుకుంటే మనకు HyperOSతో లభిస్తుంది. ఇవి రెండు చాలా బెటర్ అని చెప్తున్నాను. Android 14 నచ్చే వాళ్ళు Android 15 కూడా అప్డేట్ అవుతుంది. మేబీ ఈ మొబైల్ లాంచ్ అయ్యే వరకు Android 15 వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ సార్ కామెంట్ రూపాయలు అయితే రిప్లై ఇవ్వండి. అలాగే దీంతోపాటు ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే ర్యామ్ వచ్చి మనకు 12 GB ర్యామ్తో లభిస్తుంది. స్టోరేజ్ పరంగా చూసుకుంటే మనకు 250 స్టోరేజ్ లభిస్తుంది. అలాగే బేస్ మోడల్ వచ్చి 8 GB ర్యామ్తో లభిస్తుంది. 128 స్టోరేజ్తో లభిస్తుంది. ఇక ర్యామ్ కెపాసిటీ వచ్చి మనకి LPDDR4X ర్యామ్తో లభిస్తుంది. 4X కాదు ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకొని 5X ర్యామ్తో లభిస్తుంది. LPDDR5X ర్యామ్తో లభిస్తుంది. అలాగే దీంతోపాటు USFI 4.0తో లభిస్తుంది కాబట్టి చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు మనకి. అలాగే మనకి ఇందులో ఇంకొక ఫ్యూచర్ ఏంటంటే మనకి లౌడ్ స్పీకర్ లభిస్తుంది, స్టీరియో స్పీకర్ లభిస్తుంది. ఇక్కడ ఒక డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. చాలా అద్భుతమైన ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే మనకి 3.5 mm జాక్ లేదు. ఇక్కడ టైప్ సి అడాప్టర్ ఉంటుంది కాబట్టి ఆ టైప్ సి అడాప్టర్ తీసుకొని 3.5 mm జాక్ అనేది యూజ్ చేసుకోవాలి. ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇక
మైనస్ పాయింట్ చూసుకుంటే మనకు ఎంత 3.5 ఎంఎంజీ అక్కడ ఒకటి. అలాగే మనకి డిస్ప్లే చూసుకుంటే డిస్ప్లేలో మనకు కర్వ్ డిస్ప్లే కాదు ఫ్రెండ్స్, ఇది ఫ్లాట్ డిస్ప్లే, ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మైనస్ పాయింట్ అంటే ఎవరైతే కర్వ్ డిస్ప్లే లవర్స్ ఉంటారో వారికి మైనస్ పాయింట్, వారి కోసం అయితే మైనస్ పాయింట్. ఇక ఫ్లాట్ డిస్ప్లే యూజ్ చేసే వరకు అయితే వాళ్ళకి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఫ్లాట్ డిస్ప్లే యూజ్ చేసుకుంటే మనకు ఓఎల్ఈడి డిస్ప్లే ఉంది, దానికి తగ్గట్టు మనకి HDR సపోర్ట్ ఉంది. చూడడానికి అయితే చాలా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి, వారి కోసం అయితే చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. అలాగే దీంతో పాటు ఇంకొన్ని ఫీచర్స్ ఏంటంటే ఫ్రెండ్స్, అలాగే ఇందులో యూజ్ చేసుకుంటే మనకు ఇందులో IP54 రేటింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్. మనకు రెయిన్ వాటర్ పడ్డా కూడా కొంచెం డ్యామేజ్ కాకుండా ఇష్యూస్ అయితే చూసుకోవచ్చు. అలాగే దీన్ని ఓవరాల్ స్పెస్ అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ స్పెస్ మీకు నచ్చలేదు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను దీని గురించి ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇక దీని ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ ఎంత లేదన్నా మనకు కంపెనీ వాళ్ళు మెన్షన్ చేసే ప్రైస్ వచ్చి 35,000కి లాంచ్ చేస్తున్నాం అని అంటున్నారు. అంటే ఏప్రిల్ 26వ తారీఖు లాంచ్ అవుతుంది కాబట్టి 35,000కి లాంచ్ చేసినా కూడా ఇంక్లూడ్ కార్డ్స్ ఆఫర్ ఇలా చూసుకుంటే మనకి 33,000కి లభించే అవకాశం ఉంటాయి, 32 నుంచి 33,000కి లభించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ మొబైల్ అయితే ఎవరైతే ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టే వాళ్ళు ఉంటారో మనకి గేమర్స్ కానీ రెడ్మీ లవర్స్ వీరి కోసం అయితే కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. స్నాప్డ్రాగన్ 8 Gen ప్రాసెసర్ ఉంది కాబట్టి గేమింగ్ అయితే పర్ఫార్మెన్స్ అనేది కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ లభిస్తుంది. కాబట్టి ఎవరైతే మన గేమర్స్ ఉంటారో మల్టీ టాస్కర్ ఉంటారో ఒకసారి దీని మీద అయితే లుక్ చేయండి. అలాగే మనకి కెమెరా లవర్స్ ఎవరైతే ఉన్నారో కూడా చూడండి, డిస్ప్లే లవర్స్ కూడా చూడండి. ఎందుకంటే మనకి ఎక్కువ వీడియోస్ మూవీస్ చూసే వారు కూడా కొంచెం సెట్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ మొబైల్ అనేది. వారందరూ ఒకసారి మొబైల్ని లుక్ చేస్తే ప్రైస్ కంఫర్ట్గా ఉంటే మాత్రం తీసుకోండి, నచ్చితే మాత్రం అస్సలు వదలకండి ఫ్రెండ్స్. మొబైల్ మీద ఎక్స్పీరియన్స్ అయితే ఇలా ఉంది నాది. మీకు ఎలా చెప్పానో కూడా కామెంట్ అయితే తెలియజేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మరో కొత్త మొబైల్తో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్.